గొల్లకొండ అనేది నేటి ప్రపంచ ప్రసిద్ధ గోల్కొండ కోట అసలు పేరు. హైదరాబాద్ చరిత్రతో మరియు చిచలం గ్రామంతో దీనికి విడదీయరాని బంధం ఉంది. పేరు వెనుక ఉన్న కథ. చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 1143 ప్రాంతంలో ఈ కొండపై ఒక గొర్రెల కాపరికి ఒక మంగళకరమైన రాతి విగ్రహం కనిపించింది. ఈ విషయాన్ని అతడు అప్పటి కాకతీయ రాజుకు వివరించాడు. కాకతీయ రాజు ఆ కొండపై ఒక చిన్న మట్టి కోటను నిర్మించి దానికి గొల్లవాని జ్ఞాపకార్థం గొల్లకొండ అని పేరు పెట్టారు. కాలక్రమేణా బహమానీ సుల్తాన్లు మరియు కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చాక ఆ పదం కాస్త ఉర్దూ యాసలో గోల్కొండగా రూపాంతరం చెందింది. చిచలం పుట్టుకకు కారణమిదే. మనం ఇందాక మాట్లాడుకున్న చిచలం గ్రామం లేదా హైదరాబాద్ నగరం పుట్టడానికి ఈ గొల్లకొండ కోటయే ముఖ్య కారణం. కుతుబ్ షాహీ రాజులు గొల్లకొండ మట్టి కోటను అద్భుతమైన రాతి కోటగా మార్చి తమ రాజధానిగా చేసుకున్నారు. కోట లోపల జనాభా విపరీతంగా పెరిగిపోవడం, తాగునీటి కొరత రావడం మరియు ప్లేగు వ్యాధి వ్యాపించడంతో 5వ సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా కోట నుండి బయటికి వచ్చాడు. అలా కోట దాటి మూసీ నది అవతలి వైపు ఉన్న చిచలం గ్రామం వద్ద చార్మినార్ కట్టి కొత్త నగరాన్ని నిర్మించాడు. తెలుగు సాహిత్య రాజకీయ చరిత్రలో గొల్లకొండ అనే పేరుకు మరొక ప్రాముఖ్యత ఉంది. నిజాం పాలనలో తెలుగు భాష వికాసం కోసం సురవరం ప్రతాపరెడ్డి గొల్లకొండ పత్రికను స్థాపించారు. తెలంగాణలో చైతన్యానికి, తెలుగు భాష రక్షణకు ఈ పత్రిక ఎంతో కృషి చేసింది. క్రీస్తు శకం 1364లో ఈ కోట బహమానీ సుల్తాన్ల చేతుల్లోకి, ఆ తర్వాత 1512లో కుతుబ్ షాహీ వంశస్థుల చేతుల్లోకి వెళ్ళింది. ముస్లిం సుల్తానుల పాలనలో అధికార భాషగా పర్షియన్, ఉర్దూ ఉండేవి. వారి ఉచ్చారణలో తెలుగు పదమైన గొల్లకొండ కాస్త గోల్కొండగా రూపాంతరం చెందింది. కుతుబ్ షాహీలు ఈ మట్టి కోటను గ్రనేట్ రాళ్లతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ కోటగా మార్చారు. వజ్రాల గనిగా గోల్కొండ పేరు. ప్రపంచ చరిత్రలో గోల్కొండ పేరు మార్మోగిపోవడానికి ఇక్కడి వజ్రాల మార్కెట్ కారణం. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రం, హోప్ డైమండ్ వంటివి ఈ రాజ్యంలో దొరికినవే. ఆ కాలంలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారస్తులు తమ డైరీల్లో ఈ ప్రాంతాన్ని గొల్లకొండ లేదా గోల్కొండ అని రాసుకున్నారు. అలా అంతర్జాతీయంగా ఈ పేరు స్థిరపడిపోయింది. గోల్కొండ నాడు గొల్లకొండ కేవలం ఒక చారిత్రక కోట మాత్రమే కాదు. ప్రపంచ చరిత్ర పుటల్లో ఈ ఊరికి, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతులను సైతం ఆకర్షించిన గోల్కొండ ప్రధాన స్పెషాలిటీలు ఇవే. ప్రపంచ వజ్రాల రాజధాని. గోల్కొండ అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేది వజ్రాలు. 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో వజ్రాలు దొరికే ఏకైక ప్రాంతం భారతదేశమే. ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కొల్లూరు గనులు. ఆ గనుల నుండి వచ్చిన వజ్రాలన్నిటికీ గోల్కొండ కోట ఒక పెద్ద ట్రేడింగ్ సెంటర్. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రం, హోప్ డైమండ్, డజన్ల కొద్దీ ప్రపంచ స్థాయి వజ్రాలు ఈ గోల్కొండ మార్కెట్ ద్వారానే ప్రపంచ దేశాలకు చేరాయి. ఇప్పటికీ ఇంగ్లీష్ భాషలో గోల్కొండ అనే పదాన్ని అపారమైన సంపదకు నిలయం అనే అర్థంలో వాడుతుంటారు. ఈ కోట కట్టడంలో నాటి ఇంజనీర్లు వాడిన శబ్ద తరంగాల సాంకేతికత ఒక పెద్ద వింత. కోట ప్రధాన ద్వారం కింద నిలబడి మనం ఒక్కసారి చప్పట్లు కొడితే ఆ శబ్దం దాదాపు 1 కిలోమీటర్ దూరంలో కొండపై ఎత్తులో ఉన్న రాజుగారి కోటకు స్పష్టంగా వినిపిస్తుంది. శత్రువులు ఎవరైనా దాడి చేస్తే రాజును అలర్ట్ చేయడానికి నాటి కాలంలో ఈ అద్భుత సాంకేతికతను ఉపయోగించారు. ఇంజనీరింగ్ అద్భుతాలు, తాగునీటి వ్యవస్థ. కొండపై అంత ఎత్తులో ఉండే ప్యాలెస్లకు నాటి రాజులు నీటిని ఎలా సరఫరా చేశారనేది నేటికి ఆశ్చర్యకరం. పర్షియన్ వీల్స్, ప్రత్యేక మట్టి పైపుల ద్వారా కింది నుండి పైకి నీటిని పంప్ చేసే అద్భుతమైన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ ఉండేది. అలాగే వేసవిలో కూడా కోట లోపల చల్లగా ఉండేలా వెంట్రికల్ ఎయిర్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్ల బావులు, తోటలు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు పచ్చని తోటలు, ఉద్యానవనాలు ఉండేవి. కోట లోపల ఉన్న నగీనాబాగ్, కోట బయట ఉండే కటోరా హౌస్ నాటి వైభవానికి గుర్తులు. లష్కరీ బోనాలు సంస్కృతి. గోల్కొండ కోట కేవలం ముస్లిం సుల్తానుల సంస్కృతే కాదు, హిందూ ముస్లింల సామరస్యానికి ప్రతీక. కోట పై భాగంలో ఉండే జగదాంబిక మహంకాళి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
హైదరాబాద్లో ప్రతి ఏటా జరిగే చారిత్రక బోనాల పండుగ మొదట ప్రారంభమయ్యేది ఇక్కడి గోల్కొండ బోనాలతోనే. దీనినే లష్కరీ బోనాలు అంటారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మొదటి బోనం ఇక్కడే సమర్పిస్తుంది. గోల్కొండ కోట మరియు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చరిత్రను, నాటి రాచరిక వైభవాన్ని కళ్లకు కట్టే అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. బాలాహిసార్ గోల్కొండ కోటలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 360కి పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ నాటి రాజుల దర్బార్లు, అంతఃపురాలు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా బాలాహిసార్ పైనుండి చూస్తే మొత్తం హైదరాబాద్ నగరం యొక్క అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఫతే దర్వాజా ఇది కోట యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం. ఔరంగజేబ్ సైన్యం ఈ ద్వారం గుండానే కోటను స్వాధీనం చేసుకోవడం వల్ల దీనికి ఫతే దర్వాజా అని పేరు వచ్చింది. ఈ ద్వారం కిందే ఇందాక మనం చెప్పుకున్న అకోస్టిక్స్ ఉంటుంది. ఇక్కడ నిలబడి చప్పట్లు కొడితే ఆ శబ్దం కొండపై ఉన్న బాలాహిసార్కు వినపడుతుంది. అలాగే శత్రువుల ఏనుగులు దాడి చేయకుండా ఈ తలుపులకు భారీ ఇనుప మేకులను అమర్చారు. కుతుబ్ షాహీ సమాధులు గోల్కొండ కోటలోని బంజారా దర్వాజాకు కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ చారిత్రక సమాధులు ఉన్నాయి. గోల్కొండను పాలించిన 7గురు కుతుబ్ షాహీ రాజుల సమాధులు ఒకే చోట ఉండటం దీని ప్రత్యేకత. పర్షియన్, పఠాన్, హిందూ వాస్తుశిల్పాల కలయికతో నిర్మించిన ఈ భారీ గుమ్మటాలు, అందమైన తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. గోల్కొండ కోటకు సమీపంలోని ఇబ్రహీం బాగ్ వద్ద ఒక చిన్న కొండపై తారామతి బరాదరి ఉంది. అప్పటి సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా తన ప్రియమైన నర్తకి తారామతి కోసం దీనిని నిర్మించాడని కథనం. 12 రంధ్రాలు లేదా ద్వారాలు ఉండే ఈ లోపల గాలి, వెలుతురు అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ టూరిజం వారి ఆధ్వర్యంలో కల్చరల్ కాంప్లెక్స్ రిసార్ట్ నడుస్తోంది. కోట పైభాగంలో పురాతన జగదాంబిక మహంకాళి ఆలయం ఉంది. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలోనే ప్రతి ఏటా ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా గోల్కొండ బోనాలు నిర్వహిస్తారు. కోట ముస్లిం రాజుల ఆధీనంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆలయంలో పూజలు నిరంతరాయంగా సాగాయి. గోల్కొండ కోట చరిత్రను సులువుగా, ఆసక్తికరంగా తెలుసుకోవడానికి సాయంత్రం పూట నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షో అస్సలు మిస్ అవ్వకూడదు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు, ప్రముఖ నటుల గంభీరమైన వాయిస్ ఓవర్తో కోట చరిత్రను వివరిస్తుంటే అప్పటి కాలంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. గోల్కొండ కోట పరిసర ప్రాంతాలకు వస్తే ఇక్కడ దొరికే ఫుడ్ అంతా పక్కా లోకల్, మాస్, ట్రెడిషనల్ దక్కనీ స్టైల్లో ఉంటుంది. చార్మినార్ ప్రాంతంతో పోలిస్తే ఇక్కడి రుచులకు ఒక ప్రత్యేకమైన స్థానిక క్రేజ్ ఉంది. ఇక్కడ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫేమస్ ఫుడ్స్ ఏంటంటే కిచడి, కట్టా, కీమా. గోల్కొండ పరిసరాల్లో లభించే అత్యంత ప్రసిద్ధమైన మరియు సాంప్రదాయక బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ ఇది. నెయ్యి వేసిన వేడివేడి కిచిడి, దానికి తోడుగా పుల్లటి ఖట్టా, స్పైసీ మటన్ కీమా కలిపి తింటే ఆ రుచే వేరు. ఉదయాన్నే ఇక్కడి హోటళ్లలో దీనికోసం జనాలు క్యూ కడతారు. తలకాయ కూర, జుబాన్ ఫ్రై. నాన్ వెజ్ ప్రియులకు, ముఖ్యంగా పాత పద్ధతి మటన్ వంటకాలను ఇష్టపడే వారికి గోల్కొండ ఒక పెద్ద అడ్డా. ఇక్కడి లోకల్ హోటళ్లలో దొరికే మటన్ తలకాయ కూర, జుబాన్ ఫ్రై, బోటీ ఫ్రై చాలా ఫేమస్. ఘాటైన మసాలాలతో నాటు స్టైల్లో ఇవి తయారు చేస్తారు. హైదరాబాద్ అంతటా బిర్యానీ దొరికినప్పటికీ గోల్కొండ కోట దారిలో ఉండే కొన్ని చిన్న, మీడియం హోటళ్లలో ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద దమ్ చేసిన కాలానుగుణ బిర్యానీ దొరుకుతుంది. ఇక్కడి మసాలాలు కాస్త ఘాటుగా, గుమగుమలాడుతూ ఉంటాయి. స్థానిక రోడ్ సైడ్ డాబాలు మరియు చిన్న హోటళ్లలో తందూరి రొట్టెలతో పాటు స్పైసీ చికెన్ కర్రీస్ చాలా పాపులర్. రాత్రి వేళల్లో కోట లైట్ అండ్ సౌండ్ షో చూసి బయటకు వచ్చాక వేడివేడి రొట్టెలు, చికెన్ ఫ్రై తినడం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక అలవాటు. కోట చుట్టుపక్కల శతాబ్దాల నాటి పాత కేఫ్లు ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం పూట దొరికే ఇరానీ చాయ్తో పాటు లుక్మీ తినడం ఇక్కడి స్పెషాలిటీ. లుక్మీ అనేది సమోసా లాంటిదే కానీ చతురస్రాకారంలో ఉండి లోపల స్పైసీ మటన్ కీమా స్టఫింగ్ ఉంటుంది. ఇది పక్కా హైదరాబాదీ స్నాక్.